అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి నేను నా బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఎలా వర్క్ చేశానని అయితే చూపిస్తున్నానండి, మీకు చాలా క్లియర్గా చెప్తానండి. దీనికోసం ఇది ఎట్లా వర్క్ చేశాను, ఈ వర్క్ ఏమేమి నేర్చుకుంటే ఇలాంటి మంచి వర్క్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఈ సైడ్ వచ్చేసరికి కట్ వర్క్ ఉంది కదా, ఇలాంటి కట్ వర్క్స్ అది కూడా ఎట్లా చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా వేరే పార్ట్ అనమాట. ఇది అంటే డిజైన్ అయితే వేరే అండి, ఇది కూడా కట్ వర్క్ డిజైన్ అనమాట. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇదే డిజైన్ని మీరు కంప్యూటర్ వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే కనుక సేమ్ ఇలానే మీకు యాస్ట్రీస్ ఇచ్చేస్తారండి. నా నెక్కకైతే సరిపోతుంది ఇది, ఎందుకంటే మనకి ఇది 3 ఉంది అండ్ హైట్ వచ్చేసరికి 10 ఉంది అనమాట. మీరు ఇలా జిరాక్స్ తీసుకోండి. ఇలా జిరాక్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు సరిపోతుంది అనమాట. ఎవరికైనా సరే సరిపోతుందండి. లేదు మీకు కొంచెం ఎక్కువ తక్కువ అంటే కొంచెం ఇంకా వెడల్పు కావాలి అంటే గ్యాప్ ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఇదిగోండి, ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్ పార్ట్ తీసేసి మీరు డ్రా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా మీకు ఇది ఒక ఐడియా అండి, మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ 2 లైన్స్ తీసేసారనుకోండి, కొంచెం నెక్ బ్రాడ్ అవుతుంది. మీకు అర్థమైందా? అప్పుడు కొంచెం వెనక్కి జరుగుద్ది. మనం ఎందుకంటే ఇదంతా కూడా వేసుకోని అవసరం లేదు, ఎందుకంటే దీన్ని 1 by 1 మనం స్టెప్ వర్క్ అనేది చేసేసుకుంటాం కాబట్టి మనకంతా ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ పార్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనేది మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు, అండ్ ఇక్కడ గ్యాప్ వస్తుంది కదండి, అప్పుడు ఈ డిజైన్ కొంచెం పైకి వెళ్తుంది కదా అని అనుకోవచ్చు. మనకి ఇది కట్ వర్కే కదండి, దానివల్ల మనకి ఏం ఇబ్బంది ఉండదు. మనకి అదొక మోడల్ కిందే ఉంటుంది. మన నెక్ బ్రాడ్ అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుందండి, ఏం పర్వాలేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం ఇది చెప్పాను కదా మీకు, కొంచెం ఇట్లా వేసుకుంటే సరిపోతుందండి. అలానే నెక్ కొంచెం ఇంకా చిన్నది కావాలంటే సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ వేసే ఈ డిజైనే మనం ఇక్కడ నుంచి వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంతవరకు రాదు కదా, ఇక్కడికే వస్తుంది. అప్పుడు ఈ స్టోన్ ప్లేస్ అనేది కవర్ అయిపోతుంది. అంటే మనం అక్కడ వర్క్ అనేది చేసుకోం, ఈ స్టోన్ ప్లేస్ ఇక్కడికి వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇలాంటి జిరాక్స్ తీసుకున్నప్పుడు ఇలా చేసుకోండి, మీకు పెద్దగా పని అయితే పట్టదు. కానీ తీసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దీనికోసం చెప్పేశాను కదా. ఇప్పుడు బ్లౌజ్ కోసం అయితే చెప్తానండి. అందరూ కల్కి సినిమా చూసారా? నేనైతే చూసానండి. కొంచెం అర్థం కానట్టు, కానీ నచ్చింది, బాగుంది, అర్థమైంది చివరికి ఎలా అయితేనో. మీరు కూడా చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. కానీ ఫుల్ బిజీగా ఉన్నానండి, బిజీగా ఉన్నా సరే వెళ్ళాను, తప్పలేదనమాట. మా అక్క వాళ్ళు టికెట్స్ తీసేశారు, వెళ్ళి వచ్చేసాను. మీతో ఇది కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా బ్లౌజ్లోకి అయితే వచ్చేద్దాము. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అండి. చూస్తున్నారా? సేమ్ ఇదే ప్యాటర్న్. కానీ ఏంటంటే మన కట్ వర్క్ అనేది చూడండి పై వరకు వచ్చిందనమాట. ఈ పై వరకు వచ్చింది, జస్ట్ ఈ చిన్నది మాత్రమే వచ్చిందనమాట కట్ వర్క్. ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా ప్లేస్ లేదని చెప్పేసి అసలు వద్దనుకున్నాను. అసలు ఈ చిన్న ముక్క కూడా ఎందుకులే అని చెప్పేసి వేసేసాను అనమాట. చూడండి, నేనైతే ఫస్ట్ ఈ లైన్ అనేది నేను పాట్ షేప్ తీసుకున్నానండి. మీకు షేప్ అనేది కనిపిస్తుంది కదా. బ్లౌజ్కి వేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి, బాడీకి పట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను కుట్టించడం కూడా చాలా మంచి టైలర్స్తోనే కుట్టించానని అయితే అనుకున్నాను అనమాట. అంత పర్ఫెక్ట్గా కుదిరింది నాకు. జస్ట్ వీళ్ళు ఒక ½ an hourలో కుట్టేసి ఇచ్చేసారండి ఈ బ్లౌజ్. నేను మా బాగా దగ్గర రిలేటివ్ ఎంగేజ్మెంట్కి అప్పటికప్పుడు కుట్టించేసుకున్నాను అనమాట. చాలా బాగా సెట్ అయింది. చూడండి, నేను నెక్ ఇక్కడ ఫస్ట్ అయితే బీడ్స్ వేసానండి, షుగర్ బీడ్స్ వేసాను. తర్వాత లోడింగ్ థ్రెడ్ పెట్టానండి, లోపల లోడింగ్ థ్రెడ్ పెట్టాను. చూడండి, లోడింగ్ థ్రెడ్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, లోడింగ్ థ్రెడ్ పెట్టి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఇచ్చాను అనమాట. శారీ టిష్యూ శారీ అండి, కానీ నేను బ్లౌజ్ చూడండి, ఇది టిష్యూ కాదు, ఇది కాటన్ టిష్యూ అనమాట. మనకి కాటన్ టిష్యూస్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. చూడండి, ఎక్కడ విడిపోవడం కానీ అట్లాంటివి ఏం జరగలేదు. ఇది కాటన్ టిష్యూ అనమాట. సేమ్ ఇంకా యాస్ట్రీస్ ఇది మనకి టిష్యూ టైప్లో ఉంటుందండి. మీకు తెలుసు కదా, ఉప్పాడ పట్టులో శారీస్లో టిష్యూ శారీస్ వచ్చాయి కదా, సేమ్ అవే శారీస్ అనమాట. దానికి నేను కాటన్ టిష్యూ తీసుకున్నానండి. మామూలు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా, ఆ కాటన్ టిష్యూ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ వర్క్ వచ్చేసరికి ఫస్ట్ అయితే షుగర్ బీడ్స్ వేసాను, లోడింగ్ థ్రెడ్ పెట్టేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ వేసాను. తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ పింక్ కలర్ అయితే యూజ్ చేశానండి, ఎందుకంటే నా శారీ కలర్ ఇది. ఈ కలర్లో అయితే మనకు కుందన్స్ రావు కాబట్టి, దట్టు నా బ్లౌజే కాబట్టి కొంచెం డార్క్ కలరే తీసుకున్నాను అనమాట. అండ్ ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్ అంతా కూడా నేను లాంగ్ అండ్ షార్ట్ అండి, లాంగ్ అండ్ షార్ట్ అనేది కుట్టాను అనమాట. చూడండి, ఫ్లవర్ చాలా నీట్గా ఉంది కదా, చాలా ఇంకా అలా ఉండిపోద్దండి మనకి. అసలు ఎటు కూడా ఒక్క దారం పోగు కూడా రాలేదు. దగ్గర ఇది 4 సంవత్సరాలు అవుతుందేమో నేను ఈ బ్లౌజ్ చేసుకుని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నేను మీకు ఈ వర్క్ కూడా నేర్పించడం జరిగింది. ఇక్కడ నేను స్టోన్ లైన్ అనేది యూజ్ చేశాను, షుగర్ బీడ్స్ యూజ్ చేశాను. అండ్ లీవ్స్ కూడా అండి నేను మధ్యలో చిన్న లోడింగ్ థ్రెడ్ పెట్టానండి, చాలా సన్నం లోడింగ్ థ్రెడ్ అనేది పెట్టాను అనమాట. అందుకనే మనకి ఎంబోస్ అయినట్టున్నాయి, మీరు గమనించారా? దీనికి కొంచెం ఎంబోసింగ్ లా కనిపిస్తున్నాయి కదా,
చూడండి ఈ సైడ్ అంతా కూడా ఎంబోస్ అయినట్టు కనిపిస్తుంది కదా. నేను చిన్న సన్నపై దారం పెట్టానండి. లేదు అనుకుంటే కనుక మీరు ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్నగా కనిపిస్తుంది, వైట్ కలర్లో కనిపిస్తుంది. చూస్తున్నారా ఇక్కడ నేను చిన్నది వైట్ అనమాట, బాగా సన్నంగా ఉన్న లోడింగ్ థ్రెడ్ అనేది పెట్టాను అనమాట. ఇలాంటి 2 ఫ్లవర్స్ అయితే యూజ్ చేశానండి. ఇగోండి ఇక్కడ మ్యాంగో షేప్ కూడా అంతండి, లోపల లోడింగ్ థ్రెడ్ పెట్టాను. చూడండి ఎంత నీట్గా ఉంది కదా, అసలు గజిబిజిగా లేకుండా చాలా సాఫ్ట్గా చాలా నీట్గా అనేది వచ్చింది కదండి. మల్టీ కలర్ కుందని పెట్టాను. ఇంకా మీకు తెలుసు కదా మ్యాంగో షేప్కి డ్రాప్ షేప్ పెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అలానే పెట్టాను అనమాట. ఇక్కడ లీవ్స్ కూడా చూడండి, ఇక్కడ ఫ్లవర్ కూడా చూడండి ఎంబోజ్ అయ్యాయి. ఫ్లవర్స్ కూడా మీరు గమనించవచ్చు, చాలా చక్కగా ఎంబోజ్ అయ్యాయండి ఫ్లవర్స్ అన్నీ కూడా. ఎందుకంటే నేను లోపల చిన్న సన్నపాటి థ్రెడ్ పెట్టానండి, అందుకోసమని మనకి ఎంబోజ్ అయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి షుగర్ బీట్స్తో కుట్టేశానండి. అండ్ ఇక్కడ కూడా చూడండి మీకు మార్క్ కనిపిస్తుందా, చాలా క్లియర్గా మార్క్ కనిపించవచ్చు మీకు. ఇక్కడ కూడా నేను సేమ్ యాస్టీజ్ లోడింగ్ థ్రెడ్ అనేది పెట్టానండి. లోడింగ్ థ్రెడ్ పెట్టి ఫ్లవర్ ఎలా వర్క్ చేయాలని మీకు డౌట్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా లోడింగ్ థ్రెడ్ పెట్టి ఫ్లవర్ ఎలా కుట్టాలనేది కూడా నేను చూపిస్తానండి మీకు. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, నేను ఇదే ఫ్లవర్ని యూజ్ చేశాను అనమాట. హ్యాండ్కి వచ్చేసరికి ఇదిగోండి ఇదే ఫ్లవర్ని యూజ్ చేశాను, కానీ హ్యాండ్ చూడండి షేప్ తీసుకున్నాను అనమాట. ఇలా జిగ్జాగ్ షేప్ అయితే తీసుకున్నానండి, మీకు కనిపిస్తుందా, జిగ్జాగ్ షేప్ అయితే తీసుకున్నాను అనమాట హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి. అంటే మోడల్స్ అందరూ ఇష్టపడతారు కదా, నేను కూడా అలా అండి. నేను ప్రతి బ్లౌజ్కి కూడా మోడల్ లేకపోతే నాకు నచ్చదనమాట. ప్రతిదానికి కూడా ఏదో ఒక మోడల్ కొంచెం యూనిక్గానే నేను తయారు చేసుకుంటాను, మన చేతిలో పని కదా. అండ్ స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఇబ్బంది అయిపోతుందండి. మనం ఒక మోడల్ పెట్టమంటే వాళ్ళు ఒక మోడల్ పెడుతున్నారు, అది కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ అది మనకి సెట్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ కుందన్స్ అనేవి పెట్టేశానండి, ఇక్కడైతే ఊడిపోయినట్టున్నాయి, నేనైతే చూసుకోలేదు. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి అంటే ఇలాంటి ఇదే కదా మనకి లైన్ డిజైన్, ఇదే డిజైన్ నేను ఇక్కడ వేసుకున్నాను. ఇలాంటి ఫ్లవర్ వేసుకుందాం అనుకున్నానండి, కానీ నాకు టైం సెట్ కాలేదు, అందుకనే వేసుకోలేదు అనమాట. ఇక్కడ కూడా మనం ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది కూడా వేసుకోవచ్చండి. ఫ్లవర్ డిజైన్ కూడా వేసుకుంటే ఇంకా కొంచెం రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. నా బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి, ఇది ఎట్లా ఉందనేది. మీరు కూడా ఇలాంటి మంచి బ్లౌజెస్ నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక మన ఛానల్లో క్లాసెస్ కూడా ఉన్నాయండి, ఖచ్చితంగా చూడండి, నేర్చుకోండి. నేను లాంగ్ అండ్ షార్ట్లో ఫ్లవర్స్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను ప్రతిదీ కూడా మీకు క్లియర్ వీడియో అయితే చేశానండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ బ్లౌజ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలాంటి ఫ్లవర్స్ కుట్టుకోవడంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా అడిగితే నేను క్లాస్ అయితే పెడతానండి, మళ్ళీ వర్క్ చేసి అయితే పెడతాను. ఒకసారి మీరు చూడొచ్చు నెట్ క్లాత్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశానండి. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, టిల్ ఎండ్ వరకు అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.